రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ పరిపాలన ఎప్పుడైనా సరే ఏ విధంగా మారుతుంది, రానున్న రోజుల్లో ఏమైనా బాగుపడుతుందా లేదా, ఈ అంశానికి సంబంధించినటువంటి చర్చలో పాల్గొనేందుకు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే లింగారెడ్డి మనతో ఉన్నారు. మరి కాసేపట్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రసాద్ రాజు కూడా మనతో జాయిన్ అవుతారు. లింగారెడ్డి గారు, పరిపాలన మారిపోతుంది, ఇక పూర్తి స్థాయిలో సమర్థవంతంగా పనిచేసేటువంటి వాతావరణం వస్తుందని ఏమైనా మనం నమ్మచ్చా, ధైర్యంగా ఉండొచ్చు అంటారా? నమస్తే అండి. మనం చూస్తున్నాం, కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో రెండవసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దాదాపు పరిపాలన లేదు. ఇక మిగతా 3.5 సంవత్సరం కూడా ఉంటుందనేటువంటి గ్యారంటీ లేదు. ఇంతకంటే ఘోరమైనటువంటి దారుణమైనటువంటి అనిశ్చిత పరిస్థితి పరిపాలనలో నెలకొంటుంది. ఎందుకంటే ఎప్పుడైతే ఈ రాష్ట్రాన్ని కానీ దేశాన్ని కానీ పరిపాలించాల్సినటువంటి అధికార పార్టీల పరిస్థితులు సజావుగా ఉంటే పరిపాలన చాలా వరకు సజావుగా ఉంటుంది. మరి ఆ అధికార పార్టీలో సంభవించినటువంటి కొన్ని పరిణామాల వల్ల ముఖ్యమంత్రి మార్పు కానీ, తర్వాత మంత్రి పదవుల పంపకంలో కానీ, మంత్రి పదవుల పంపకమైన తర్వాత శాఖల కేటాయింపులో కానీ చాలా రకాలైనటువంటి సమస్యలు రావడం జరిగింది. మరి ఈ సమస్యల కాకుండా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో దాదాపు చీలిపోయింది. అంటే ఈ రోజున కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నారు, ఇవన్నీ మా పార్టీ అంతర్గత వ్యవహారాలుగానే నడుస్తున్నాయి తప్పించి అభివృద్ధి ఎక్కడ ఆగలేదు, వైఎస్ సంక్షేమ పథకాలన్నీ అలాగే కొనసాగుతున్నాయన్న వాదన చేస్తున్నారు. చాలా తప్పండి. మనం ఉండేది ప్రజా జీవితంలో, రాజకీయ పార్టీలో ఉన్నాం, ఒక రాష్ట్రాన్ని వెళ్తున్నాం. మన అంతర్గత వ్యవహారాల అంతర్గత సంక్షోభం పేరుతో పేదల ప్రయోజనాలను, బలహీన వర్గాల ప్రయోజనాలను, రైతుల ప్రయోజనాలను, మహిళల ప్రయోజనాలు కానీ దెబ్బతీసేటువంటి హక్కు ఎవరిచ్చారు? ఇక్కడ కుమ్ములాడుకోమని చెప్పి ఇక్కడ కుర్చీల కోసం ప్రాకులాటలు, పోర్టుపోలియోల కోసం ప్రాకులాటలు, మంచి మంచి మరి బడ్జెట్ ఉండేటువంటి దానికి పోరాడి పేద ప్రజల యొక్క కనీస అవసరాలు దెబ్బతీసే విధంగా చేసే అధికారం ఎవరిచ్చినారు? అధికారం ఇచ్చింది పరిపాలన చేయమని చెప్పి, రాష్ట్ర అభివృద్ధి కోసం ఇచ్చినారు, సంక్షేమ పథకాల అమలు కోసం ఇచ్చినారు. మరి ఎప్పటికప్పుడు ప్రజల యొక్క కడగలను తీరుస్తామని ఇచ్చినారు. కానీ అవి తీర్చేదానికి ఇబ్బందులు లేనంటే రోషయ్య పాలన, అంతకుముందు వైఎస్ పాలనని 6 నెలలు చూసాం. అంటే అంతకుముందు 5 ఏళ్ల తర్వాత ఆయన మళ్ళీ అధికారంలోకి రావడం, ఆ తర్వాత ప్రమాదవశాత్తు చనిపోవడం. అయితే ఆయన టైంలో అద్భుతమైనటువంటి సంక్షేమ పథకాలు జరిగినాయి. ఆ పథకాలకు ఆ రోజున రూపశిల్పి వైఎస్ అయితే దాన్ని నడిపించినటువంటి వ్యక్తే రోషయ్య ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ తర్వాత ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి వచ్చినప్పటికీ కూడా సంక్షేమ పథకాల అమలులో ఎక్కడ జాప్యం జరగలేదు, అన్ని సక్రమంగానే సాగిపోతున్నాయి. ఇదంతా పార్టీలో ఉన్నటువంటి అంతర్గతమైనటువంటి సమస్యలు తప్పించి ప్రజలకు సంబంధించి ఎలాంటి ఇబ్బంది కలిగించకుండా చూడగలిగామనేది కాంగ్రెస్ పార్టీ వాదన. చాలా తప్పండి. ఇప్పుడు సంక్షేమ పథకాలకు కేవలం బడ్జెట్ కేటాయించడము, పథకాలకు పేర్లు పెట్టడము, దానికి అధికారులను అమలు చేయమని చెప్తే చాలదు. రాజకీయ పరమైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కానీ, మంత్రి కానీ ఎప్పటికప్పుడు సమీక్ష చేసి అందులో ఏదైనా అక్రమాలు జరిగినాయా, ఎవరికి అవసరమైతే ఆ పథకాన్ని ఉద్దేశించినారో ఆ పథకం యొక్క ఫలితం వాళ్ళకు చేరుతా ఉందా లేదని మరి 15 రోజులకో 20 రోజులకో నెలకు సమీక్ష చేయాల్సినటువంటి అవసరం. అలాంటి సమీక్షలు రోషయ్య ప్రతి వారము ప్రతిరోజు చేస్తూనే ఉండేవారు. అది చాలు. నేను ఎందుకు చెప్తున్నా అంటే, మా ప్రభుత్వ హయాంలో వర్షాలు రాక, ప్రాజెక్టుల్లో నీళ్లు లేక, కరెంటు ఉత్పత్తి తగ్గిపోయి చాలా రకాలైనటువంటి ఇబ్బందులు వచ్చినాయి. అయితే చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు, మరి వరుసగా 4-5 సంవత్సరాలు వర్షాలు రాకపోయినా ఎన్నో ఇబ్బందులు ఉన్నా కూడా కరెంటు కోత కనపడకుండా చేయడం జరిగింది. ఆయన ఏ విధంగా చేయగలిగినారు? పొద్దున్నే ఆయన దాదాపు 6-7 గంటల ప్రాంతంలోనే మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి మరి ఆ ట్రాన్స్కో, అప్పుడైతే ఏపీఎస్సీబీ ఉండేది, మరి ఆ ట్రాన్స్కో జెన్కోకు సంబంధించినటువంటి
అందరు అధికారులతో మొత్తం సమీక్ష చేసేవాళ్ళు, ఫోన్లో సమీక్ష చేసేవాళ్ళు. ప్రతిరోజు మరి కరెంట్ ఉత్పత్తి ఎంత ఉంది. రైట్. అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ చేసే వాదన కూడా అదే ఉంది. ఒక చంద్రబాబు నాయుడు ఎలా అయితే రివ్యూస్ చేశారో, ఆ తర్వాత వచ్చినటువంటి వైఎస్ రాజశేఖర్ రివ్యూస్ తో పాటుగా ఆచరణలో చూపెట్టేవారు. ఆ తర్వాత చూస్తే గనక మళ్ళీ రోషయ్య వచ్చినటువంటి సమయంలో రోషయ్య కూడా రెగ్యులర్ గా సమీక్షలు జరపడం, ఒక వరదలు వచ్చినప్పుడు సెక్రటేరియట్ లోనే పడుకుని పనిచేసినటువంటి వ్యక్తి, లేకపోతే గనక ఆ తర్వాత కూడా డైలీ ఏదో ఒక డిపార్ట్మెంట్ మీద సమీక్ష చేయడం, మరోవైపు ప్రతిపక్షాలు గనక వినతి పత్రం తీసుకుని వస్తే వాళ్ళతో కూర్చుని మాట్లాడి సమస్యకి వెంటనే పరిష్కారం కనుగొనడం, ఇట్లాంటి సిస్టమేటిక్ గా చేసుకుంటూ వచ్చారు. కాకపోతే పార్టీ ఇంటర్నల్ ఇష్యూస్ వలన ఆయన మార్చాల్సిన పరిస్థితి వచ్చింది తప్పించి కరెక్ట్ గా అయితే కనుక అందరూ కూడా కాంగ్రెస్ లో ఉన్నటువంటి వైఎస్ నుంచి ఈ రోజు వరకు కిరణ్ కుమార్ రెడ్డి వరకు కూడా సమీక్షలు చేయడం కానీ, అభివృద్ధికి సంబంధించినటువంటి వాటిలో పథకాలు ఎక్కడ ఎలాంటి సమస్యలు ప్రస్తుతం రాష్ట్రంలో లేవు, ఒక్క సమస్యనైనా సరే చూపించలేనటువంటి నేపథ్యంలోనే ప్రతిపక్షాల గొంతులు మోగపోయినాయి అన్నటువంటి వాదన చేస్తున్నారు. చాలా తప్పండి. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు సమీక్ష చేస్తున్నారని చెప్తున్నారు. రాజశేఖర రెడ్డి గారు సమీక్ష గారు చేసింది ఆయన టైంలో వాళ్ళకు పరిపూర్ణమైనటువంటి బలం ఉంది. రాష్ట్రంలో, కేంద్రంలో ఒకే పార్టీ అధికారంలో ఉంది. శాసనసభ్యులు అసమ్మతి చెందకుండా వాళ్ళకు కావాల్సినటువంటి వ్యక్తిగత ప్రయోజనాలు చేకూర్చేటువంటి అన్ని రకాల లాభాలు కోట్లాను కోట్లు రాజశేఖర రెడ్డి గారు చేసి వాళ్లను అసమ్మతి లేకుండా మేనేజ్ చేయడం జరిగింది. ఎప్పుడైతే అధికార పార్టీలో సంక్షోభం లేదో ఇదంతా సజావుగా జరిగిపోతోందనేటువంటి ఒక అభిప్రాయాన్ని కలిగజేస్తారు. అంటే డబ్బులు తీసుకుని మేనేజ్ అయ్యారా, లేకపోతే డబ్బులు తీసుకునేది కాదు. ఒక వ్యక్తికి 100 కోట్ల రూపాయలు ప్రయోజనం చేకూరేటువంటి ఒక కాంట్రాక్ట్ ఇస్తే, ఒక వ్యక్తికి భూమికి సంబంధించిందో, ఇంకొక వ్యక్తికి ఇంకొక దానికి సంబంధించినటువంటి సాయం చేసినప్పుడు, అంటే అలాంటి కంపల్సరీగా అవి చేయడం వల్లనే ఖచ్చితంగా 100% నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఒకరికి మంత్రి పదవి రావాలా, సీనియారిటీ ఉంది, సామాజిక వర్గం ఉంది, ఆ జిల్లా నుంచి ప్రాతినిధ్యం ఇవ్వాలా మంత్రివర్గంలో, కానీ కొన్ని కారణాల వల్ల ఇవ్వలేకపోయినారు. ఆయన ఏం చేసేవాళ్ళు, మీకు మంత్రి పదవి బదులు ఈ 100 కోట్లు 50 కోట్లు వచ్చేటువంటి సాయం చేస్తారని చెప్పి ఆ విధంగా వాళ్ళు మేనేజ్ చేయడం జరిగింది. ఆ మేనేజ్ చేయడంతో ఏమైందంటే అసమ్మతి అనేది బయటపడలేదు. ఇంకొకటి ఆయనకు కలిసి వచ్చినటువంటి పరిస్థితి ఏమంటే, ఇప్పుడు గతంలో విజయభాస్కర్ రెడ్డి గారు, మరిచెన్నారెడ్డి గారు, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ఈ విధమైనటువంటి ముఖ్య నాయకులుండి ఒక వ్యతిరేక వర్గాన్ని నడిపేటువంటి పరిస్థితులు కానీ, సాంప్రదాయం కానీ, ఆ యొక్క క్రమం కానీ ఉంది. కానీ ఇప్పుడేమైంది, ఆ నాయకులు లేరు. ఇప్పుడు కేవలం ఆ పాత నాయకులు నేదురుమల్లి విజయభాస్కర్ రెడ్డి గారు ఒకరు మాత్రమే ఉన్నారు. ఆయన కూడా కొంచెం వయోభారంగా కావచ్చు, ఇంకా రకరకాల కారణాల వల్ల మరి ఆయన అంతా ఒక వర్గాన్ని కూడగట్టుకుని సమీకరించుకుని మరి రాజశేఖర రెడ్డి గారికి పోటీగా నాయకత్వాన్ని తీసుకొని వచ్చేటువంటి తరాలో ఆయన లేడు. కానీ నిజమైతే ఆయన జాతీయ పార్టీని ఒక ప్రాంతీయ పార్టీ మాదిరి అదే నిజమైతే ఆయన చనిపోయిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ అదే పరిస్థితిలో ఉంది. నేదురుమల్లి ఆవేశపడేటువంటి పరిస్థితి లేదు, లేకపోతే మరొక వ్యక్తి పోరాడేటువంటి పరిస్థితి లేదు. కానీ ఎందుకని సంక్షోభం వచ్చిందంటారు? ఇప్పుడు సంక్షోభం అనేది రాజశేఖర రెడ్డి గారు చనిపోవడం అనేది కాంగ్రెస్ పార్టీకి దాదాపు చాలా వరకు సంక్షోభానికి దారితీసింది. ఇప్పుడు ఇక్కడ ఏమైంది, రాజశేఖర రెడ్డి గారు లేరు, రోసయ్య గారు ముఖ్యమంత్రి అన్నారు. సరే, ఆయన సీనియర్ మోస్ట్, మరి మంత్రిగా, మండలి సభ్యునిగా, శాసనసభ్యునిగా పనిచేస్తున్నారు. వయసు రీత్యా, అనుభవ రీత్యా మరి అంతకంటే పెద్దవాళ్ళు దాదాపు ఇప్పుడున్నటువంటి మంత్రివర్గంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలు లేరు కాబట్టి కొంత సర్దుబాటు అయింది. కానీ రాజశేఖర రెడ్డి గారు ఉండేటప్పుడు జగన్ లాంటి వ్యక్తి ముఖ్యమంత్రి కావాలని ఎవరు లేరు కదా. రైట్. సంక్షోభం ఎక్కడొచ్చింది, రాజశేఖర రెడ్డి గారి వారసత్వం కోసం సంక్షోభం వచ్చింది. ఈరోజు మరి ఆయన చనిపోయినాడు, 150 మంది సంతకాలు చేస్తే నాకెందుకు ముఖ్యమంత్రి పదవి అని చెప్పి ఆయన నిజమైనటువంటి రాజకీయ వారసుడని ఆయన అనుకుంటా, ఆయన ఏదో పాపం ఆతృత భర్త ముఖ్యమంత్రి పదవి కోసం ఆయన తిరుగుతున్నాడు.
ఇక్కడేమో మరి రోసే గారు సిల్క్ బాబత్ అయిపోయింది. మరి మంత్రివర్గం అంతా రాజశేఖర రెడ్డి గారి మంత్రివర్గము, రైట్. రోసే గారిది ట్రాన్ అయిపోయింది. ఈ రాజశేఖర రెడ్డి గారి మంత్రులందరూ ట్రాక్టర్ ఇంజన్ అయిపోయింది. ఆ ఇంజన్ ఇక్కడ లాగుతుంటే ఈ ట్రాన్ ఎట్లా పోతా ఉంది రోసే గారిది. కాబట్టి అక్కడ జరిగేటువంటి సమస్య ఏమంటే రోసే గారికి మనశ్శాంతి లేదు. మరి ఆయన జగన్ గారికి నా పదవి రాలేదు, మాకు ఎమ్మెల్యేల బలం ఉన్నా అని చెప్పి ఆయన మరి ఏం పరిపాలన జరిగిందంటారు? ఏ రకమైనటువంటి కిరణ్ కుమార్ రెడ్డి వచ్చిన తర్వాత ఈ సంక్షోభం సమసిపోయి ఇప్పుడు ఎందుకంటే ఆల్రెడీ జగన్ బయటికి వెళ్ళిపోయాడు, మరొక వైపు ఇంకొకళ్ళు ఎవరు కూడా పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు పదవి కావాలని కోరేవాళ్ళు లేరు. అది కాదండి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సమస్యలు సమసిపోయేదానికి అది పరిష్కారం కాదు. ఒక వ్యక్తి బయటికి పోయినాడు అంటే ఆయన బయటికి పోయి రాజకీయ సన్యాసం తీసుకునేదానికి బయటికి పోలేదు. ఈ కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టడానికి బయటికి పోయినాడు. కాంగ్రెస్ పార్టీలోని కొంతమంది శాసనసభ్యులను కానీ మిగతా నాయకులు కానీ తీసుకుని పోయడానికి బయటికి పోయినాడు. ఎప్పుడైతే ఈ అనిశ్చిత పరిస్థితి, ఈ అభద్రతా భావం ముఖ్యమంత్రికి నెలకొనిందో ఖచ్చితంగా అది పరిపాలన పైన దృష్టి పెట్టేదానికి, ఏకాగ్రత కలిగి ఉండేదానికి ఎట్టి పరిస్థితుల్లో అవకాశం లేదు. అదొక ఫ్యాక్టర్. ఇంకోటి ఏమంటే గతంలో చాలా మంత్రుల పైన అవినీతి ఆరోపణలు వచ్చాయి. కొన్ని విషయాల్లో కొన్ని సమస్యల్లో వాళ్ళు దాదాపు కూరుకొని పోవడం జరిగింది. మరి విధిలేని పరిస్థితుల్లో రోసయ్య గారు అధిష్టాన వర్గం దగ్గర నుంచి అనుమతి రాకను, లేదంటే ఆ మంత్రులను తొలగించి మన మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించేటువంటి ఆ ధైర్యం చొరవ లేకనో కాలం అంతా గడిచిపోయింది. ఇప్పుడేం జరిగింది? అసలు ముఖ్యమంత్రి ఎందుకు మార్చాల్సి వచ్చింది? ఈ కాంగ్రెస్ పార్టీలో సంక్షోభం లేకపోతే, ఇబ్బందులు లేకపోతే, అంతర్గత కుమ్ములాటలు, కలహాలు